మరి ఆ విధంగా నాకు ఎన్నో ఊళ్ళల్లో ఈ కార్యక్రమాల్లో, ధ్యాన కార్యక్రమాల్లో నేను అన్ని ఊళ్ళల్లో చెప్తూ వస్తున్నా, ప్రతి ఊళ్ళో పిరమిడ్ నిర్మించాలి. మరి లాస్ట్ మంత్ కూడా సాయి కృష్ణారెడ్డి గారు లాస్ట్ ఇయర్ పత్రిజీ గారు జన్మించిన నవంబర్ 11లో 11 రోజులు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊళ్ళో చేద్దాం సార్ కార్యక్రమం అన్నారు. అలాగేని నవంబర్ 11 బర్త్డే రోజు ఈ ముప్కాల్లో క్లాస్ పెట్టారు సాయి కృష్ణారెడ్డి గారు. ఆ రోజు కూడా ఇలాగే శాకాహారాలు నిర్వహించాం. ఆ రోజే మేడం జానాబాయ్ గారితో పత్రిజీ గారు చెప్పించారు, ఇక్కడ పిరమిడ్ కట్టాలి, మీరు పిరమిడ్ కట్టాలి. ఈ పిరమిడ్ పేరు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ అనే ఆ సంకల్పం ఆ పత్రిజీ గారి జన్మదినం నవంబర్ 11 ఇక్కడ చేయడం జరిగింది. వెంటనే మేడం గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ విధంగా ఈ పిరమిడ్ నిర్మించి ఈరోజు మనకు ఇలాంటి గొప్ప కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు మేడం జానాబాయికి అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం. ఆమె చూడు చెప్పింది, కుటుంబ సభ్యులు చెప్పారు, వాళ్ళు ఎవరు సహకరించలేదు, కానీ ఆమె నేను చేస్తా ఈ పని అనే విధంగా చేస్తే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కూడా మా అమ్మ గొప్పతనం ఈరోజు మాకు అర్థమైంది అన్నారు. ఎస్, ఒక స్త్రీ ఏదైనా చేయగలదు, స్త్రీకి అంత గొప్ప శక్తి ఉంటుంది. ధ్యానంలో కూడా మగవాళ్ళ కన్నా స్త్రీలకే అతి త్వరగా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుందని పత్రిజీ గురుగారు చాలాసార్లు చెప్పేవారు. మరి పత్రిజీ గారు చెప్పిన ఆ స్త్రీ శక్తికి ఒక్కసారి మనం నేను ఒకరోజు గురుగారిని అడిగా, పిరమిడ్ అంటే తెలుగు పదమా అన్నాను. కాదు అన్నాడు. మరి అదేంటి అన్న, లాటిన్ వర్డ్ అన్నారు. నాకు తెలుగులో ఆ పేరు తెలియసారన్న. అప్పుడు చెప్పారు గురుగారు, లాటిన్లో ఫెర్ అంటే తెలుగులో అగ్ని అని అర్థమయ్యా అన్నాడు. లాటిన్లో అమిట్ అంటే తెలుగులో అర్థం మధ్యమం అన్నారు. తెలుగు వారు ఏమని పిలవాలంటే అగ్ని మధ్యమం అని పిలవాలి. తెలుగు వాళ్ళు ఏమని పిలవాలంటే అగ్ని మధ్యమం అని పిలవాలి. అగ్నిలోకి ఏమైనా వస్తువు వేస్తే ఏమవుతుందో చెప్పు అన్నాడు గురువుగారు. ఆ అగ్ని కాల్చేస్తుంది, దహించేస్తుంది సార్ అన్న. అలాగే ఎవరైతే అగ్ని మధ్యమంలో ధ్యానం చేస్తారో ఆ అగ్ని మధ్యమం వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని, అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తుంది. అది ఆ అగ్ని మధ్యమం గొప్పతనం. అంత గొప్పదయ్యా అగ్ని మధ్యమం. మరి ఈ ప్రపంచంలో ఎంతోమంది గురువులు ధ్యానం గురించి చెప్పారు, కానీ ఒక పత్రిజీ గారు మాత్రమే ధ్యానానికి అగ్ని మధ్యమం ఉపయోగించుకోమన్నారు. మరి బయట చేసేవారి కన్నా అగ్ని మధ్యంలో చేసేవారికే ఎంతో ఫాస్ట్గా డెవలప్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. హిమాలయాలు ఎక్కడో లేవు, నీ ఇంట్లోనే ఉన్నాయి. నువ్వు హిమాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇంట్లో అగ్ని మధ్యం నిర్మిస్తే నువ్వు హిమాలయాల్లో ధ్యానం చేసినట్టే అన్నారు. కనుక మనం హిమాలయాలకు వెళ్ళే అవసరం లేదు. మన ఇంట్లో అగ్ని మధ్యం నిర్మించుకుంటే హిమాలయాల్లో ఉన్నట్టే. అంత శక్తి ఈ అగ్ని మధ్యంలో ఉంటుంది. మరి నాకు ఒకసారి గురువుగారంటే మనోహర్ పిరమిడ్ జగత్తుస్తుంది అన్నాడు. నాకు అప్పుడు 33 years బ్యాక్ నమ్మకం కలగలే. ఈసారి ఒక పిరమిడ్ కర్నూలులో కట్టారు, 92లో ఓపెన్ అయింది. మరి 96 వరకు ఎక్కడా పిరమిడ్ లేవు. 96వ సంవత్సరంలో మా జిల్లాలో నిర్మించాం, ఉరవకొండ, అనంతపురం జిల్లా. 99వ సంవత్సరంలో విజయవాడలో నిర్మించాం. సో 99 డిసెంబర్కి పిరమిడ్ నిర్మాణం అయినది 3. కానీ ఈరోజు ఈ భూమి మీద 30,000 పిరమిడ్ నిర్మాణం జరిగాయి. మరొక 10 ఏళ్లలో 3 లక్షల పిరమిడ్లు కూడా నిర్మించుకుంటాం. అలా ఖచ్చితంగా పిరమిడ్ జగత్ వస్తుంది. ఆయనకు అన్నీ తెలుసు, పత్రిజీ గారికి త్రికాలజ్ఞుడు ఆయన. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ అగ్ని మధ్యమాలు ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్మించుకుందాం. ప్రతి గ్రామంని మనం అందరికీ ఆదర్శప్రాయంగా చూపిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మరి మేడం జానాబాయ్ గారికి
మరి పిరమిడ్ మా సొసైటీ నిజామాబాద్ జిల్లా వారికి థ్యాంక్స్ చెప్తూ నా ప్రసంగం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మనోహర్ సార్ గారు నిస్పందంగా నిజామాబాద్ జిల్లాకు వస్తూ మరి వారు సాదాసీదాగా మరి నిజామాబాద్కి వస్తే మన సబ్బని సుదర్శన్ గారి ఇంట్లో, మన దయానంద్ సార్ ఇంట్లో మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, మరి ఇటు మైలారాం రాజు గారి ఇంట్లో, అటు భీమగల్కి వెళ్తే హంసమేళం గారి ఇంట్లో, మరి ఎక్కడ వీలుంటే అక్కడ ఉండి మరి మీ పాదం జర దయచేసి బోధన్ ప్రాంతంలో పెట్టండి సార్. పత్రిజీ జన్మించిన బోధనలో వాస్తవంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మరి ఆర్మూర్ ప్రాంతం, నిజామాబాద్ ప్రాంతం అంతా వాస్తవంగా అద్భుతంగా ఉన్నది. మరి మేడం మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ అందరూ కూడా విత్తనాలు బోధనలు వేయండి. ధ్యాన విత్తనాలు, శాకాహార విత్తనాలు, పిరమిడ్ విత్తనాలు ఏదో ఒక రోజు వెలకెత్తుతాయి. ఎందుకంటే ఎక్కడైతే వీక్ ఉంటామో అక్కడ మనమందరం పనిచేద్దాం. మరి కామారెడ్డిలో అద్భుతమైనటువంటి పిరమిడ్, జ్ఞాన సరస్వతి పిరమిడ్ ఉన్నది. మరి ఆ పిరమిడ్ నిర్మాణం ఆగిపోయింది. మరి సుదర్శన్ గారు ఉన్నారు. మరి 3 రోజుల ఆత్మజ్ఞానం క్లాసులు దయచేసి రాజకీయాలు వద్దు మనకు. 3 రోజుల ఆత్మజ్ఞానం క్లాసులు ఎక్కడైతే వీక్ ఉంటే అక్కడ పెట్టండి. ఈ చిన్న పిండి మీద గీతలు గీసేటోళ్ళు పిరమిడ్ మాస్టర్లు కాదు. ఎడారిలో నీళ్లు పుట్టించేటోళ్ళు పిరమిడ్ మాస్టర్లు. ఇంత మండు టెండలో శాకాహార ర్యాలీలు చేసేటోళ్ళు పిరమిడ్ మాస్టర్లు. దయచేసి మనకు రాజకీయాలు వద్దు, ఈర్షా ద్వేషాలు వద్దు, రాగ ద్వేషాలు వద్దు. పిరమిడ్లు లేని గ్రామాల్లో పిరమిడ్లు తీసుకొద్దాం. శాకాహార ర్యాలీలు చేయని గ్రామాల్లో శాకాహార ర్యాలీలు చేద్దాం. ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్లు లేరో అక్కడ పిరమిడ్ మాస్టర్లను తయారు చేద్దాం. అది మన లక్ష్యం. కాబట్టి మనమందరం ఒక లక్ష్యం కోసం పనిచేద్దాం. చెప్పుకోవడానికి పత్రిజీ గారి జన్మించిన జిల్లాలు ఉన్నాం మనం కాబట్టి. అయోధ్య రామ మందిరం అయోధ్యలో ఉన్నది. అయోధ్యలో రాముడు ఎక్కడ పెట్టిండంటే అయోధ్యలో జన్మించిండని చెప్తాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ జన్మించిండంటే మధుర జన్మించిండని చెప్తాం. మరి దామోదర స్వామి గారికి వేదిక మీద ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసినామమ్మ. పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో మరి అయోధ్యలో 200 ఎకరాల భూమి ఉన్నది. మధుర శ్రీకృష్ణ జన్మస్థలంలో 200 ఎకరాలు ఉంది. నిజామాబాద్ జిల్లా పత్రిజీ ప్రపంచం మొత్తంకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించిన మహానుభావుడు. మరి ఆయన జన్మించిన జిల్లాలో 10 నుంచి 50 ఎకరాల స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా కేటాయించమని ఈ జిల్లాకు పెద్ద దిక్కు మాజీ మంత్రివర్యులు, అడ్వైజర్ టు గవర్నమెంట్ సుదర్శన్ రెడ్డి ద్వారా మరి ప్రభుత్వంకు త్వరలోనే మనమందరం కలిసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. మరి ఒక 50 ఎకరాలు కేటాయిస్తే ఒక అద్భుతమైన బ్రహ్మర్షి పితామహ ధ్యానాశ్రమాన్ని ఈ జిల్లాలో నెలకొల్పుదాం. ఒక గోశాల పెడదాం. దాంట్లో 500 మంది 1000 మంది ఉండే విధంగా 100 రూములు కడదాం. అద్భుతమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ జిల్లా PSSM అధ్యక్షుడిగా ఈ జిల్లా రూపురేఖలు మార్చేంత వరకు, పత్రిజీ ఆశయాన్ని నెరవేర్చేంత వరకు మనం విశ్రమించేది లేదు, మనం బండుకునేది లేదు, పిరమిడ్ మాస్టర్లను ఉండనిచ్చేది లేదు. ఆ లక్ష్యం కోసం పనిచేయండి. ఆ లక్ష్యం కోసం రండి. ఈర్ష్య ద్వేషాలు, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు మీకు లేవు. వేదిక మీద కూర్చుంటారు చూడు, మాసుంటే వాళ్ళకు ఉంటాయి. అటువంటి వాళ్ళు దయచేసి ఇంట్లో కూర్చోండి. చేతనైతే పని చేయండి, చేతనైతే సహకరించండి, చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. పుల్లలు పిల్లలు పెట్టకండి. ఈ లక్ష్యం కోసం రండి. అడుగులు ముందుకేద్దాం. ఊరూర తిరుగుదాం, పల్లె పల్లె తిరుగుదాం. ఇటువంటి స్వాముల్ని, మహానుభావుల్ని తీసుకొచ్చి గ్రామాన్ని పునీతం చేద్దాం. స్వాములు మహానుభావులు వస్తుంటే జనాలు వస్తారు. పాతోళ్ళం ఎట్లా వస్తాం, పాతోళ్ళు ఎట్లా తింటాం. మన భోజనం పెట్టినా సరే పెట్టకున్నా సరే మాకు శాల్వాలు అవసరం లేదు, పూలదండలు అవసరం లేదు. వేదిక మీదకి పిలిచినా సరే పిలకున్నా సరే మా లక్ష్యం, మనందరి లక్ష్యం ఏంటిది? పత్రిజీ గారి ఆశయం కోసం మనం వచ్చినాం. ఆయన ఆశయం కోసమే పనిచేద్దాం. పిరమిడ్ సొసైటీలో గురువులు లేరు, శిష్యులు లేరు, సీనియర్లు లేరు, జూనియర్లు లేరు. అందరూ మాస్టర్లుగా విరజిల్లాల. శ్వాస మీద పెట్టి ధ్యాస పెట్టి ధ్యానం చేయాలా. సంగీత నాదంతో కూడినటువంటి ధ్యానాన్నే మనం చేయాలి. పత్రిజీ గారి కోసమే పనిచేయాలా. పత్రిజీ చెప్పిన పనే వేయాలమ్మా. దయచేసి అటువంటి వాళ్ళే ఈ సొసైటీలు ఉండాలా. అటువంటి వాళ్ళతోనే ఈ సొసైటీని ముందర తీసుకుపోవాలా. థ్యాంక్ యూ అందరికీ. మన దయానంద్ సార్ గారు ఒక నిమిషం, మన వర్మ గారు ఒక నిమిషం మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మిగతా మాస్టర్లు మాట్లాడిన తర్వాత మన అతిథులు మాట్లాడతారు. థ్యాంక్ యూ.
గురువైన పరమ గురువైన బ్రహ్మర్షి పితామహ గారికి అనంత ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు ఉప్కాల్ గ్రామంలో జానబాయి మేడం గారు ఒక గొప్ప పిరమిడ్ నిర్మాణానికి వచ్చేసిన మీ అందరికీ ధ్యానయోగులందరికీ నమస్సుమాంజలి. అదేవిధంగా వేదికలు అలంకరించిన యోగీశ్వర్లకు యోగులకు మహాత్ములందరికీ కూడా పాదాభివందనం. నిజామాబాద్ జిల్లాలో మన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఏర్పడిన తర్వాత దానికి అధ్యక్షులుగా సాయి కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఎన్నో ప్రణాళికలు, మరి గడప గడపకు ధ్యానం, ఊరూరు ధ్యానం అనేది, మరి ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఇంటింట ధ్యానం, ఈ విధంగా 108 గ్రామాలలో 108 పిరమిడ్లలో ఈరోజు ఇప్పుడు ధ్యానమాయజ్ఞం నడుస్తుంది. ఈరోజు 84ది. అదేవిధంగా మన సిద్ధులగుట్ట పైన చక్కగా ప్రతిరోజు ధ్యానం, అక్కడ అమృతాహారం ఇస్తున్నాం. ఇంత చక్కని కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో నడుస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ సాధారణపూర్వంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా ధ్యాన జగత్ కొరకు, సాకార జగత్ కొరకు, పిరమిడ్ జగత్ కొరకు అందరం నిజామాబాద్ జిల్లాలో ఉన్న అందరం చక్కగా పనిచేద్దాం, కటిబద్ధంగా పనిచేద్దాం, సమర్పణ భావం పనిచేద్దాం. కాబట్టి మేము ఒకటే మీ అందరితో ప్రార్థన చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మనమందరం గొప్పగా పనిచేద్దాం. నిజామాబాద్ జిల్లాను మన పత్రిజీ జిల్లాగా మారుద్దాం. కాబట్టి ఈ అవకాశం మీకు ఇచ్చినందుకు, అంతేవిధంగా కాకుండా ధ్యాన జిల్లాగా మారుద్దాం. అదేవిధంగా మనకు 2 గొప్ప ఈ యొక్క ధ్యాన జగత్ ప్రచారానికి 2 మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి పిఎంసి ఉంది. ఆ పిఎంసిని మనం అందరం ఉపయోగించుకున్నాం. ప్రతి వాళ్ళు పిఎంసికి సపోర్ట్ చేయాలా. అదేవిధంగా రెండవది ధ్యాన జగత్ పత్రిక ఉంది. ధ్యాన జగత్ పత్రికకు అందరూ చందాదారు కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ధ్యాన జగత్ చందకు మీరు 500 రూపాయలు పంపండి నాకు. నేను మీ ఇంటికి వచ్చి ప్రతి నెల ఇస్తాను. మీ ఇంటికి వచ్చి సేవ ఇస్తాను. మీ ఇంటికి రాలేదు, పోస్టర్ రాలేదు కాదు, నేను వచ్చి ఇస్తాను. మీరు నాకు పంపండి, నేను మీకు ప్రతి నెల వచ్చి ఇస్తాను. ఇది నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పిరమిడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి విష్ట యోగి సంత్ సదానంద్ మహారాజ్ గారు, దామోదర్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ స్వామి గారు, ధ్యాన ఋషి మిఠా మనోహర్ గారు, తర్వాత గంగారెడ్డి సార్, తర్వాత నిజామాబాద్ జిల్లాలో ధ్యానాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నటువంటి సాయి కృష్ణారెడ్డి గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి వివిధ మాస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. మనమందరం కలుసుకోవడానికి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి మనం అందరం క్లాప్స్ కొడదాం. ఈ అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పిస్తున్నటువంటి మన గురూజీ గారికి ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. ధ్యాన బోధ చేయ భూమికి తెంచినావు, ధ్యాన మార్గమున మమ్ము నడిపించినావు, పరమ యోగివి మీరు మాకు గురువైనావు, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా అని పత్రిజ గారి గురించి ఒక రైటర్ రాస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మోడీజీ అంటేనే ఇండియా, ఇండియా అంటేనే మోదీ, పత్రిజీ అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే పత్రిజీ అనే విధంగా మరి ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మన గురువుకు ఎంత చేసినా ఎంత స్మరించుకున్నా తక్కువనే. మరి ఈ పిరమిడ్ ప్రారంభోత్సవానికి జానాబాయి గారు చేసినటువంటి కృషి చూస్తూ ఉంటే ఎంతో ఉత్ప్రేరకంగా, ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే నిజంగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి రాలుతున్నాయి. మరి మనం అందరము ఈ ధ్యానాన్ని విస్తృతం చేయడానికి మన వంతు కర్తవ్యంగా మనం అందరం పూనుకోవాలని భావిస్తూ, ధ్యానం చేయడానికి ముందు నేను అనే భావన ఉంటుంది, ధ్యానం చేసిన తర్వాత మనది అనే భావన కలుగుతుంది. ధ్యానం చేయకముందు మనం జీవాత్మలం, ధ్యానం చేసిన తర్వాత మనం పరమాత్మలం అవుతాం. ధ్యానం చేయకముందు ఒక మురికి గుంటలో స్నానం చేస్తే ఎలా ఉంటుందో, ధ్యానం చేస్తే ఒక మంచినీటి సరస్సులో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్పదైన ధ్యానం మనమందరం అలవర్చుకోవాలి.
ధ్యానం ఒక మహావృక్షం లాంటిది. దాని చెంతకు చేస్తే ప్రాణవాయువును ఫలాలను ఎలా అందిస్తుందో ధ్యానం చేసినటువంటి ప్రతి వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రైస్తవ, స్త్రీయా, మగన ఆ కులమత భేదాలకు అతీతంగా ప్రయోజనాన్ని మనం పొందుతామని ఆశిస్తూ మరి ఇంత మంచి ఈ కార్యక్రమానికి ఈ పాల్గొనే అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజుగారు ఒక 15 నిమిషాల్లో 2 గంటలకు స్టేజిని అలంకరించిన పెద్దలకి, ప్రతి గ్రామం నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా మనకి తక్కువే. ఎందుకంటే ఆల్రెడీ ప్రకృతే ఆయనని మెచ్చి మనందరికీ గురువుగా పంపించారు. కాబట్టి ఈరోజు మనం ఎన్నో సంస్థలు ఉన్నాయి భూమి మీద. మరి మన సంస్థ పేరు పిఎస్ఎస్ఎంలో మాత్రమే శాకాహార ర్యాలీలు తీస్తున్నాము. అందుకని మనం ఎక్కడ శాకాహార ర్యాలీ తీసినా కూడా మనం వేరే వాళ్ళ సంస్థ నుండి ఆహ్వానించి వారికి, ఆ సంస్థలో ఉన్న వారికి కూడా మనం చక్కగా శాకాహార ర్యాలీ గొప్పతనం గురించి చెబితే తప్పకుండా వేరే ర్యాలీలలో కూడా వేరే శాకాహార సంస్థల నుంచి కూడా మనకి వస్తూ ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ శాకాహారం యొక్క ర్యాలీ గురించి, శాకాహారం గురించి తెలియజేయాలి అంటే మన సంస్థ నుండి వేరే సంస్థ వాళ్ళకి కూడా ఆహ్వానించి చక్కగా వివరించాలి. అందుకనే శాకాహారం అనేది ఎంత గొప్పది అంటే మనం ఏ గొంతుతో అయితే తిన్నామో మరి ఆ గొంతుతో మనం ఎండలో వాన అన్నాడు, వానలో ధ్యానం అన్నాడు, ఎండలో ధ్యానం అన్నాడు. చూడండి, మనం నడుస్తూ ఉంటేనే మనకి ఎండ తగలట్లేదు, ఆగితేనే ఎండ అనిపిస్తుంది. ర్యాలీలో నడుస్తున్నప్పుడు ఎండ అనిపించట్లేదు. అంటే మనకి ఎంత చక్కగా వివరించాడు. సత్యం, ఎండలో ధ్యానం అన్నాడు. మరి నడుస్తున్నప్పుడు ఎందుకు అంటే మనకి ఎండ తగలట్లేదు కాబట్టి ఆ సత్యాన్ని తెలియజేయడానికే ఈరోజు ఇది వాళ్ళ అమ్మాయిలు మహాలక్ష్మిలు ఇద్దరు, జానాబాయి బిడ్డలు ఇద్దరు మహాలక్ష్మిలు, వాళ్ళు చక్కగా ఎంత చక్కగా వివరించారు. అందుకని శాకాహార ర్యాలీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే ముఖ్యంగా మన సంస్థ నుంచి వేరే వేరే సంస్థ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ వారందరికీ తెలియజేయాలి. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా ఆ గొంతుతో మనం శాకాహార నినాదాలు అంటే స్లోగన్స్ ఎప్పుడైతే గట్టిగా చెప్తామో ఆటోమేటిక్గా ఇంకో ర్యాలీ పాల్గొనే లోపల థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా మందికి కోలుకున్నారు. అందుకనే మనం ఏ పాదాలతో అయితే నడుస్తున్నామో ర్యాలీకి, శ్లోక కళ్యాణంలో మూగజీవిని రక్షించడానికి మనం చేసే ర్యాలీ చాలా గొప్పది. కాబట్టి మనం అందరం కూడా పాల్గొన్నందుకు మరి జానాబాయి మేడంకి ఈ చక్కటి అవకాశం మనందరికీ ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ అన్ని వర్కులు చేయరు. పత్రిజీ ఎన్నోసార్లు చెప్పిండు, మనకి ఒకరు ధ్యానం చేయడానికే వస్తారు, కొందరు ధ్యానం చేస్తూ ప్రచారం చేయడానికి వస్తారు, కొందరు పిరమిడ్లు కట్టడానికే వస్తారు. అంటే ఎవరో ఏదో చేశారని మనం బాధపడద్దు, వారు చేసినందుకు వారు అభినందించాలి. మన పని ఏంటో మనం తెలుసుకొని చక్కగా మన పని మనం చక్కగా చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది పిరమిడ్లు కట్టడానికే వస్తారు, ప్రచారం చేయడానికి కొందరు వస్తారు. ఇవి ఎన్నోసార్లు సారి చెప్పిండు. వాళ్ళు చేశారని మనం ఎప్పుడు ఫీల్ కావద్దు, వాళ్ళు చేసినందుకు అభినందిస్తూ మన పనేంటో మనం తెలుసుకొని చక్కగా చేద్దామండి. ఓకే, ర్యాలీ గొప్పతనాన్ని మరి గ్రామంలో మేడం ఎన్నోసార్లు అన్నది, మా వాడలో ధ్యానం గురించి శాకాహారం గురించి తెలాలన్న సంకల్పం. అందుకే ఆత్మ భావనే తపస్సుగా మారింది ఈరోజు. ఆమె ఆత్మ భావం ఏంటి? ధ్యానం మా వాడలో అందాలి, శాకాహారం మా కాలనీలో అందాలి అంది. ఈరోజు ఆత్మభావం ఏమైంది? తపస్సుగా మారి ఈరోజు రూపుదాల్చింది. కాబట్టి శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మెట్పల్లి రమాదేవి మేడం గారు మాట్లాడిన తర్వాత గంగారెడ్డి సార్ మాట్లాడి చివరగా మన ఆత్మీయ ఒక 2 నిమిషాలు రమాదేవి మేడం గారు.
ముందుగా మన అందరి కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన హిమాలయ యోగి సంత సదానందగిరి స్వామి వారికి, ఈ వేదిక మీద ఉన్న సీనియర్ మాస్టర్లందరికీ, ఆత్మబంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మరి జానాబాయి మేడము నేను ఒకేసారి ధ్యానంలోకి రావడం జరిగింది. గంగారెడ్డి సారు 2021లో ఆర్మూర్లో 3 days క్లాసులు నిర్వహించడము, ఆమె జనవరిలో వచ్చింది, నేను ఫిబ్రవరిలో వచ్చాను ధ్యానంలోకి. మేడం ఎప్పుడు అనేవారు, మేడం మీరు నేను ఒకేసారి వచ్చినాము, నాకు కూడా మీలాగే తపన ఉంది, మీకు మెట్పల్లిలో అద్భుతంగా ప్రచారం జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి మాకు మా ఊళ్ళో ఎందుకు జరగటం లేదు అని ఆమెకు చాలా తపన. అందరికీ చెప్పేది ఆమె. 1 day క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. ఒకసారి మేడం మీరు మా ఊరు రావాలి, మరి మా ఊర్లో ప్రచారం చేసి క్లాసులు చెప్పాలి అని అడిగింది. 2 సంవత్సరాల క్రితం ఇదే ఎండాకాలం ఎర్రటి ఎండలో ఊరంతా తిరిగి పాంప్లెంట్లు పంచి 3 రోజులు సాయంత్రం క్లాసులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సునీత మేడంతో 3 days క్లాసులు, భగవద్గీత క్లాసులు పెట్టడం జరిగింది. ఆమెకు వాళ్ళ ఊర్లో అంత ధ్యానులు శాకాహారులు కావాలనే తపన బాగా ఉండేది. మరి మనము ర్యాలీలో తిరుగుతూ నినాదాలు చేస్తుంటే చూసే వాళ్లకు మీరు చెప్తున్నారు మేము వింటామా, మేము తినకుండా ఎందుకుంటాము అని అనగా నేను విన్నాను, మీరు పని లేక వచ్చి తిరుగుతుండ్రు అని. పని లేక కాదు, ఒక పిరమిడ్ మాస్టర్ నినాదం చేసిందంటే ఆ నినాదాన్ని విశ్వం తీసుకుంటుంది, అమలు పరుచుతుంది. మనం చెప్తే వినకపోయినా రేపు అనారోగ్యాలు వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ముందు మెడిసిన్ రాసి కింద మెడిటేషన్ అని రాస్తాడు. ఖచ్చితంగా మీరు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తేనే మీ జబ్బులు తగ్గుతాయని చెప్తారు. ఆ పరిస్థితి వస్తుంది, అందరూ ధ్యానంలోకి వస్తారు. మరి పిరమిడ్ కట్టించి ఈ ఊరికే గిఫ్ట్గా ఇచ్చింది జనాబాయి మేడం. జనాబాయి మేడకు కృతజ్ఞతలు. అందరూ ఈ ముక్కాల మాస్టర్లు ఆ పిరమిడ్ను మీరు ఉపయోగించుకోవాలి. అనారోగ్యమనని హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా అక్కడ వెయిట్ చేస్తారు. టెస్టులనని ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. అడ్మిట్ కాండ్రి అని అంటే అడ్మిట్ ఎన్ని రోజులైనా అడ్మిట్ అయ్యి లక్షలు కడతారు. మరి అదంతా చేసేదానికంటే అద్భుతంగా ధ్యానం చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవచ్చు. పిరమిడ్లో ధ్యానం 3 శక్తిని ఇస్తుంది. మరి పత్రిజీ గారి పిరమిడ్ ఉన్నది ఈ జనాబాయి మేడం వాళ్ళ ఇంటి మీద. మీ ఊరు వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జనాబాయి మేడంకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. రమాదేవి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఒక 3 అనౌన్స్మెంట్లు ఉన్నాయి. మరి జూలై 18వ తేదీన పత్రిజీ ఫిలిం 100 థియేటర్లలో, జూలై 19వ తేదీ ఆదివారం రోజున పత్రిజీ ఫిలింను 100 థియేటర్లలో రిలీజ్ చేస్తుండ్రు. ఆర్మూర్, నిజామాబాద్, బోధన్. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు 2.5 గంటలు జూలై 19వ తేదీ ఆదివారం రోజున మరి మనమందరం కూడా పత్రిజీ ఫిలింను లాంచింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. ఒక్కొక్క థియేటర్లో 500-600 కెపాసిటీ ఉంటుంది. ఆర్మూర్లో ఒక థియేటర్, నిజామాబాద్లో ఒక థియేటర్, బోధన్లో ఒక థియేటర్. ఏ ప్రాంతం వాళ్ళంతా ఆ ప్రాంతం, ఆర్మూర్ వాళ్ళందరూ ఆర్మూర్కు, నిజామాబాద్ వాళ్ళంతా నిజామాబాద్, బోధన్ వాళ్ళంతా. తర్వాత మనం ఏం చేయాలంటే ఊరు గల్లీ వాడవాడల స్క్రీన్లు. బల్గం సినిమాలలో ఏం చేసినామమ్మా, ఊరు ఆ సినిమా థియేటర్లో సినిమా చూసిన తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర వీడియోలను పట్టుకొని బల్గం సినిమాను ఎట్లయితే స్క్రీన్లు పెట్టినామో తర్వాత 534 ఊర్లలో పత్రిజీ గురించి, జీవిత చరిత్ర గురించి తెలియాలి. కాబట్టి మనం అన్ని ఊర్లల్లో పత్రిజీ ఫిలింను ధ్యాన వెంకట్ గారు వాళ్ళ టీము అద్భుతంగా చిత్రీకరించారు. దాన్ని విజయవంతం చేద్దాం. రెండోది
మహేశ్వర మహా పిరమిడ్లో లక్ష్మీ మేడం గారిని పిఆర్ఓగా పెట్టిరు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా. మరి వారు ఏం చేస్తారంటే అన్ని జిల్లాల పిరమిడ్ మాస్టర్లను ఆహ్వానించి మన సిద్ధిలగుట్టకు ఏదైతే 30 రోజులు 30 గ్రామాలు 108 రోజులు 108 గ్రామాలు పెట్టినామో, మరి మనకు నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లకు ప్రతి నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక 8 రోజులు, ప్రతి నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 8 రోజులు మనకు సేవా కార్యక్రమాన్ని పత్రిజీ శక్తిస్థల్ దగ్గర, పిరమిడ్ దగ్గర, సరస్వతి ప్రాంగణం దగ్గర, మరి ఇంకో పిరమిడ్ దగ్గర మనకు సేవ చేసే భాగ్యం కల్పించారు. కాబట్టి మనమందరం ప్రతి నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు 6 గంటల ధ్యానం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం, సాయంత్రం టిఫిన్ భోజనం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నాలా. ఇప్పుడు వచ్చే పౌర్ణమి 1వ తేదీ శుక్రవారం రోజున బుద్ధ పౌర్ణమి, శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానాన్ని అందించినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క జన్మదినం, ఆయన ఆత్మజ్ఞానం పొందిన దినం బుద్ధ పౌర్ణమి 1వ తేదీ రోజు సిద్ధులగుట్ట ఆర్మూర్ సిద్ధేశ్వర పిరమిడ్లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ కార్యక్రమంకు శుక్రవారము 1వ తేదీ మే రోజున సిద్ధులగుట్టకు రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ మన ప్రముఖ ఇంజనీర్ శివకాంత్ సార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. వేదికను అలంకరించిన సంత్ సదానందగిరి గారికి, తర్వాత దామోదర్ రెడ్డి గారికి, మనోహర్ రావు గారికి, వేదికను అలంకరించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ, తర్వాత ఇక్కడ విచ్చేసిన మాస్టర్ పిరమిడ్ అందరికీ నమస్కారం. పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల లాభాలు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నాకేంటంటే ఒక సంకల్పం వచ్చింది. పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల ముందు ఎలాంటి లాభాలు కలుగుతాయంటే, మనము బీటెక్ చేసిన తర్వాత అనుభవం ఏముంటుందని వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారు. తర్వాత ఇదే విధంగా ప్రతి జాబ్ కావాలంటే మీకు పిరమిడ్ ధ్యానము చేశావా అని తప్పకుండా అడుగుతారు. అలాంటి ఫ్యూచర్లో ఈ కాలం వస్తుందని మీకు ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. అదే కాకుండా ఎవరైతే పిరమిడ్ ధ్యానం చేస్తారో వారికి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే పిరమిడ్ ధ్యానంలో చేసే వారికి ఒక నియమం ఉంటుంది, ఒక శ్రద్ధతోని భక్తితోని మన పని పట్ల ఏంటంటే శ్రద్ధతోని పని చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదే కాదు, తర్వాత పెళ్ళిళ్ళకు కూడా నువ్వు పిరమిడ్ ధ్యానం చేస్తేనే అమ్మాయికి ఇస్తా, లేకుంటే ఇవ్వమంటారు చూడండి. అలాంటి కాలము ముందు వస్తుంది. కాబట్టి అందుకనే నేను ఇది అంతా లౌకికమైన లాభాలు కూడా కావాలి. పిరమిడ్ ధ్యానం వల్ల మనకు సహజంగానే ఆధ్యాత్మిక లాభాలు కలుగుతున్నాయి. కాబట్టి అదే కాకుండా స్కూల్లో అడ్మిషన్ కూడా చిన్నపిల్లలకు మీ ఫాదర్స్ మదర్ పిరమిడ్ ధ్యానం చేస్తారా, చేస్తేనే అడ్మిషన్, లేకుంటే నో అడ్మిషన్. కాబట్టి ఈ ప్రచారం మీరు గ్రామానికి ప్రతి మాస్టర్కి అందరికీ తెలియజేయండి. ముందు ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వాడుకోవాలంటే, మంచి కాలేజ్లో సీట్ రావాలంటే, మంచి బ్యాంక్ ఉద్యోగమా మంచి ఉద్యోగం రావాలంటే పిరమిడ్ ధ్యానం చేయాలి. మంచి వరుడు దొరకాలంటే, అమ్మాయి పెళ్లి కావాలంటే, అబ్బాయి పెళ్లి కావాలంటే కూడా పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. జానాబాయి బాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గంగారెడ్డి గారు. ఒక 2 నిమిషాలే మాట్లాడతా, ఎక్కువ లేదు. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. బుద్ధ పౌర్ణమి రోజు నుండి బోధన లోపల పత్రిజీ జన్మించినటువంటి ఆ ఇంటి లోపల 3 గంటల అఖండ ధ్యానము నిరంతరము ప్రారంభమవుతుంది. దాని కొరకు ఇప్పటికే చాలామంది వారి పేరు నమోదు చేసుకున్నారు. ప్రతిరోజు కూడా 365 రోజులు ఎప్పటికి కూడా అక్కడ ధ్యానం నిరంతరము 3 గంటల అఖండ ధ్యానం అన్నది బుద్ధ పౌర్ణమి నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి మీ అందరికీ ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పితామహ పత్రిజీ యొక్క దీర్ఘదృష్టి అనొచ్చు. సార్ ఏదైతున్నాడో ఎంతో ముందును ఆలోచిస్తుంటాడు. నేటి సమాజం కొరకు,
పిఎంసిని తీసుకొచ్చిండు పత్రి గారు. ఇంటింటికి తిరిగి చెప్పేది ఏదైతే ఉందో మున్ముందు పోతుందేమో అని సార్ యొక్క పిఎంసిని మీడియాని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టిండు. ప్రపంచమంతా ఇవాళ మీడియా ద్వారా ఎంతోమంది యోగుల యొక్క సందేశాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా పరిమేడం ఏదైతే ఉందో గ్లోబల్గా ఎంతో వర్క్ చేస్తుంది. అన్ని దేశాల లోపల కూడా ఈ మీడియా ద్వారా ప్రపంచమంతా యూనివర్స్ మొత్తం కూడా గ్లోబల్ ఆర్గనైజేషన్ పరిమేడం చేస్తుంది. బెంగళూరు లోపల 18, 19, 20 ఏదైతే ఉందో జూన్ 18, 19, 20, 21 యోగా డే సందర్భంగా ఈ 4 రోజుల ఈవెంట్ను ప్రపంచం నలుమూలల నుంచి మన బెంగళూరుకు వస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తుంది పరిమేడం. నిజంగా ఎందరో ఈ యొక్క ధ్యాన జగత్ నిర్మాణం కొరకు పనిచేస్తున్నారు. ఇటువంటి దాంట్లో మనం అందరము పాల్గొందాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందరో మాట్లాడేది ఉన్నది కాబట్టి థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం గంగారెడ్డి గారికి. మరి పత్రిజీ జన్మదినం మరి వారు పిలిచినట్టుగా మీరు అందరూ ఆ ధ్యాన కార్యక్రమం వెళ్ళాలి. మరి సాయికృష్ణ నాయుడు చెప్పినట్టు ఈ సంవత్సరం ఈ జూన్ నుంచి ఈ 5-6 నెలల పాటు పూర్తిగా ఆ ప్రాంతం అంతా ధ్యాన ప్రచారాన్ని కేటాయిద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ముఖ్య అతిథిగా వచ్చిన సంతు సదానంది గారిని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాతంగ కన్యాం మనసా స్మరామి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురువు గారైనటువంటి మహాన్ తిరుమలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యానానికి ఒక నూతన ఊపును రూపును తీసుకొని వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు తెలుపుకొని వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు అందరికీ నమస్కారాలు. ఎదురుగా ఉన్న మీ అందరికీ ఆత్మస్వరూపులందరికీ శిరస నమస్కారాలు. నాకు మాట్లాడాలని ఉంది కానీ లోపల ఆత్మారాముడు కుయ్యం కుయ్యం అంటూ ఉన్నాడు. అందరి ముఖాలేమో ఇట్లా డల్లుగా ఉన్నాయి. నాకేమో ఎప్పుడు నవ్వుతూ ఉండే రకం. ముఖాలు ఏలాడేసుకుంటే నాకు నచ్చదు. మనమంతా ఆనంద స్వరూపులం. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఆయన అంశాలు మనమైనప్పుడు మనమంతా ఎప్పుడు ఏమని ఉండాలి? ఈ అంటూ ఉండాలి. గసమంటిది ఏందో చెప్తుండర్రా, లోపల ఎలకలు పరిగెత్తుండే. ఎప్పుడు ఇడిచిపెడతాడు ఈడు, ఎప్పుడు మీటింగ్ చేస్తాడు, ఎప్పుడు పువ్వు పెడతాడు అన్నట్లుంటే ఎట్లా? రోజు తింటూనే ఉండామా? 3 పూట్ల వ్రతాలు పూజలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? పూజారి గంట కొట్టేంత వరకు లోపల తిట్టుకుంటా గమ్మని ఉంటారుగా. ఇప్పుడు గట్లే తిట్టుకుంటా గమ్మని ఉండండి. ఓ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. మేమంతా ఎంతసేపు గుళ్ళు గోపురాలు దేవాలయాలు అని మొత్తుకొని వస్తుంటే వీళ్ళందరూ ఎంతసేపు చూసినా కానీ ఆ పిరమిడు అంటారు. ఏందబ్బా ఈ గోల? గుళ్ళకు పోతే పుణ్యాలు వస్తాయి. పుణ్యం వస్తే ఏమవుతుంది? ఇంద్రలోకంపై రంభ డ్యాన్సులు చూడొచ్చు. గంతే లాభం. గుళ్ళకు పోతే వచ్చేది పుణ్యం వస్తుంది. పుణ్యం తీరేంత వరకే స్వర్గంలో ఉంటాం. పుణ్యం అయిపోతే తన్ని తోస్తారు. గుళ్ళకు పోయేదంతా స్వార్థంతో పోతున్నాం మనం. గుళ్ళకి ఎందుకు పోతుండ్రు? మా కోడలు నా మాట వినాల స్వామి, నీకు 2 టెంకాయలు కొడతా. మా అల్లుడు అమెరికాకు పోవాలా స్వామి, నీకు 3 టెంకాయలు కొడతా.
మా మనవడికి కాలేజీలో సీటు రావాలా స్వామి 2 టెంకాయలు కొడతా. ఈ టెంకాయలు కొట్టే వ్యవహారంలోనే ఉండం మనం. అందున ఎవడి వాని టెంకాయలు వానికే కొడతాం. మీ పెద్దోళ్ళు ఆంధ్ర వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మా ఉత్తర భారతదేశంలో మేము దేవుళ్ళకు ప్రసాదాలు పెడతాం, మిఠాయిలు. మీ దక్షిణ భారతంలో మా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మనం అంతా ఒకటే, మా నవులం. ఆ మాట చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తుండా. ఈడ మట్టుకు మీ పెద్దోళ్ళు భలే బాగా చెప్పిండ్రు టెంకాయలు కొట్టురా అని. వాళ్ళు ఎందుకు చెప్పిండ్రో తెలుసా? ఆడ కొబ్బరి కొట్టేసి సగం చిప్ప చట్నీ చేసుకునే కాదు. ఈ బయటి టెంకాయలు కొడతా 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 ఏ రోజు మీ దగ్గర ఉన్న టెంకాయ కొడతారేమో అని. మీ అందరి దగ్గర ఒక పర్సనల్ టెంకాయ ఉందా? ఉండదా? అవు మరి అందరూ గుళ్ళకు పోతారు. ఎప్పుడు అందరి తలకాయలు మస్తుగానే ఉన్నాయి, ఒకటిది పగలే. మీ మనస్సు అనే టెంకాయ, దానిపైన ఈర్ష, ద్వేషం, పగ, అసూయ, ఓ దిక్కుమాలినంత పీస్ పట్టుకొని ఉండదు. దాన్ని పీకేస్తే గట్టి టెంక వస్తుంది. అది మన అహంకారం. ఆ టెంకాయ కొట్టాల దేవుడికి. మన అహంకారం పోగొట్టేసి మనస్సులో ఈర్ష, ద్వేష, పగ, అసూయము, కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇన్నింటినీ మెల్లమెల్లగా వదులుకొని, ఓ పరమాత్మ ఇప్పుడు నా మనస్సు అప్పుడే కొట్టిన టెంకాయ లెక్కన తెల్లగా ఉండాదిరా, నా తెరిచిన మనసు నీ కాళ్ళ దగ్గర పెడుతుండానని మన పెద్దోళ్ళు పెట్టిండ్రు ఆ పద్ధతి. మన మనసులో అట్లా శుద్ధం కావాలా అంటే గుళ్ళకు పోయి ప్రదక్షిణలు చేసి, గుళ్ళకు పోయి పూజలు చేస్తే రావు, పుణ్యాలు వస్తాయి. మనసు పవిత్రం కావాలంటే ఎవరికి వాళ్ళు ధ్యానం చేయాలి. గుళ్ళకు పోతున్నది స్వార్థంతో, ధ్యానం చేస్తున్నది స్వ అర్థంతో. నేను ఎవరు అని తెలుసుకునేది చేసేది ధ్యానం. నన్ను నేను తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలా. నువ్వెవడో నాకు తెలుసు, అదే వీళ్ళందరూ చెప్పిరి 111 ఏళ్ల స్వామి, 111 ఏళ్ల స్వామి, మస్తుగా దిష్టి పెట్టేస్తుంటారు. 111 ఏండ్లు ఏం కర్మ, ప్రతి ఒక్కళ్ళు 120 ఏండ్లు బతకచ్చు. పరమాత్ముడు ఇచ్చిన గొప్ప ఆయుష్ అది. ద్విషష్ఠి భవ అనేవాళ్ళు ఇంతకు ముందు కాలంలో 260 బతుకురా అనేవాళ్ళు. ఒక 60 నీ కోసం బతుకు, ఒక 60 నీ లోపల దానికోసం బతుకు అని చెప్పేదానికి వాళ్ళు అట్లా చెప్పిరి. మనకు ఆ మాటలు అర్థాలే పోయినాయి. మన పెద్దోళ్ళే గబ్బు లేపుతుండ్రు. మన పెద్దోళ్ళ కాలు నూక్తే వాళ్ళు ఏమంటారు? శతమానం భవతి అంటారు. 20 ఏళ్ళు కొట్టేసిరి, క్యాన్సల్ అయిపోయా. ఇంకా బతికేది ఎన్నాళ్ళు బతుకుతాం? 100 ఏళ్ళు. 100 ఏళ్లలో 20 ఏండ్ల వరకు పెళ్లి చేసుకునే వరకు అమ్మ సాటు బిడ్డ, అమ్మ సాపు కొడుకు. ఆ 20 ఏళ్ళు వృధా. 100 ఏండ్ల బతుకులో 50 ఏండ్లు నిద్రపోతాం. ఆ 50 ఏండ్లు వాయా. ఇంకా 80 ఏండ్లు వచ్చినప్పటి నుంచి నట్టుబోట్లు లూజు. ఆ 20 ఏండ్లు వాయా. 20 ఒక 30 ఏళ్ళు నిద్రకు, 70 ఏళ్ళు వాయా. ఇంకా మధ్యలో మనం సినిమాలేంది, కథలేంది, ఊర్లోకి రావడాలేంది, పోవడాలేంది, మధ్యాహ్నం నిద్రపోవడాలేంది. ఎంత మనం నిజమైన బతుకుతాండాం. ఆ బతుకుని ఎట్లా ధాన్యము చేసుకోవాలా. అందుకని ధ్యానం గురించి తెలుసుకోండి. ధ్యానం చేస్తే మన జీవితం ధన్యత చెందుతుంది. గుడికి పోవద్దని చెప్పడం లే, గుడికి పొండి. గుడికి పోవడం పుణ్యం ఆర్జించుకునేదానికి. పుణ్యం కూడా మనకు కావాలి. వచ్చే జన్మ మంచి జన్మ ఉండాలిరా అని. అసలు నాకు జన్మే వద్దురా అని చెప్పి కోరుకునేది ఒక్క ధ్యానంలో సిద్ధమవుతుంది. జన్మలు కావాలా, ధ్యానము కావాలా? జన్మలు కావాలా, ధ్యానము కావాలా? జన్మలు ఎన్ని జన్మలు నేను ఎత్తినా ధ్యానిగానే ఉండేటట్లు చూడరా దేవుడా అని కోరుకునేటట్లు ఉండాలి. ధ్యానము అనేది ఏదో పత్రిజీ కొత్తగా కనిపెట్టలే. కృతయుగము నుంచి మన ఋషిమునులు ధ్యానం చేస్తూనే ఉండారు.
ధ్యానం అంటే ఏంది? ధ్యాస పెట్టడం. పొద్దున్నే నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి వస్తువు, ప్రతి విషయం మీద మనం ధ్యాస పెడతాం. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మేము వింటూనే ఉండారు, మధ్య మధ్యలో వాచి చూసుకుంటూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ ధ్యానం ఎక్కడుంది? ఎప్పుడు 2 అవుతుందా? ఆ స్వామి 2 అన్నారు, మహాస్వామి గారు 2కు ముగిస్తామన్నారు. ముగిస్తాడా లేదా? ముగిస్తాడా లేదా? ఇప్పుడు నేను ముగిచ్చేస్తున్నా, వెళ్ళిపోతామా అందరం భోజనాలకు? సగం తలకాయలు ఇట్లా, సగం తలకాయలు ఇట్లా, అది ఎటు కాకుండా ఊపుతుండరు. అవునని కాదు, రోజని కాదు, రోజు తింటుంటాం పోయి 4 మంచి మాటలు వినుకుంటాం. ఆ తల్లి జానాబాయి మాత ఇంత అద్భుతంగా కట్టింది, ఇంతమందిని పిలిచింది, జరంతా హింస కూడా పెట్టింది, ఎండలో తిప్పింది. ఇప్పుడేమో ఆకలికి కూర్చోబెట్టింది, ఊరిచ్చి పెడుతుంది, మస్తుగా పెడుతుంది. జరంతా ఓపిక పట్టండి, ఎక్కువ తినచ్చు, అందుకని జరంతా ఓపికలు పట్టది. బా ఇప్పుడు నవ్వుతుండ్రా భయ్, దానికి ముందంతా నుండి ఇప్పుడు నవ్వుతుంది. నాకు ఇది కావాలి, ఎందుకంటే నేను ధ్యానం చేసి నా ఆనందాన్ని నేను అనుభవిస్తాను. నా ఆనందం అందరూ అనుభవించాల. నవ్వేదానికి ఏం బాధ? 4 కండరాలు కదిలిస్తే నవ్వచ్చు. ముఖం మార్చుకొని పెట్టాలంటే 22 కండరాలు అని పెట్టాలి. గది కష్టమా, ఇది సులభమా? ఏం చేయాలి? ఇంకా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు చూడండి, మీ ముఖం ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక్క కండరం కదలదు. ఎంతసేపు ధాన్యం గోల, ధనం గోల కాదు, ధ్యానం గోల కూడా పట్టించుకోరి. పరమాత్ముడు 24 గంటలు సమయం ఇచ్చిండు. 23 గంటలు మీ వ్యక్తిత్వానికి, వ్యక్తిగత జీవితానికి వాడుకోండి. పైసలు సంపాదించండి, 10 మందికి దానం చేసేకి, మంచి పనులు చేసేకి, ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక చెయ్యి వేసేకి. పిరమిడ్లు ఒకప్పుడు పత్రిజీ గారు 40 ఏళ్ల కిందనే మొదలుపెట్టి, ఇప్పుడు ఆ ఉద్యమము పెరిగి వట్టుడింతాయి అంతాయి అన్నట్లుగా విశ్వవ్యాప్తం అవుతా ఉంది. ఆ మహానుభావుడు కారణ జన్ముడు, పేరులోనే 3 అనేది పెట్టుకొని వచ్చిండు. మన పేర్లు అట్లుంటాయా? పత్రిజీ అనే పేరులో పత్రి అని ఉంది కదా, 3 లక్ష్యాలు పెట్టుకొని వచ్చిండు. ముందు ధ్యాన ఆంధ్ర అన్నాడు, ధ్యాన భారత్ అన్నాడు, ధ్యాన జగత్ అన్నాడు. పెరుగుతూ రాను మొదలు పెడితే ధ్యాన జగత్ అన్నాడు, పిరమిడ్ జగత్తు అన్నాడు, శాకాహార జగత్తు అన్నాడు. గుళ్ళు ఇన్ని ఉంటే పిరమిడ్ ఎందుకు అనేది చాలామందికి అనుమానం రావచ్చు. ఈ పిరమిడ్లు కట్టేది ఈజిప్టులో 5000 ఏళ్ల కింద కట్టిండ్రు. కానీ మన సనాతన భారతీయ ధర్మంలో 3 రకాల పిరమిడ్లను లక్షల సంవత్సరాల కింద నుంచి మనం పూజిస్తుంటాం. ఒకటి, జీవితంలో ఒక్కసారన్నా చూసి రావాలనుకుంటాం, కైలాస పర్వతం. అది ఎట్లుంటుంది? పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. రెండవది, ప్రతి ఆలయంలో ఉండే గర్భాలయం మీద ఉండే శిఖరం, గది ఎట్లుంటుంది? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అమ్మవారి పూజలు చేసేటప్పుడు మనం శ్రీచక్రం, మేరువు వాడతాం. నవార్ణవ యంత్రం 9 అంతస్తులుగా ఉంటుంది. అస్సలు పిరమిడ్లు కట్టిన కొలతలు, శ్రీచక్రం మేరువు కొలతలు 51.52 అనే యాంగిల్ ఏదైతే ఉందో, మన పూర్వీకులు మహత్తర శాస్త్రజ్ఞులు. ఆ మేరువు, శ్రీచక్ర మేరువు ఇంట్లో ఉంటే విశ్వశక్తిని విపరీతంగా లాగి, ఇది ఉండేదేమో ఇంతది, 3 కిలోమీటర్ల దూరానికి దాని తరంగాలను పంపగలిగిన శక్తి ఉంది. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, సైంటిస్టులు దాని మీద అనేక ప్రయోగాలు చేశారు. ఏంద్ర ఈ పిరమిడ్ అని. పిరమిడ్ నుంచి ఆరా బయటకు వస్తుంది. ఆ ఆరా దగ్గర 3 కిలోమీటర్ల దూరం ప్రచారం చేస్తుంది. ధ్యానానికి వచ్చిన వాళ్లకు, రాని వాళ్ళకు కూడా శుభం కలిగిస్తుంది. అందుకోసమని పత్రిజీ గారు అందరినీ ఉద్ధరించేదానికి
సరే మనం ఈ జానాబాయి అమ్మ ఒక గుడి కట్టిందనుకో, ఎవరు పోతాం? హిందువులమే పోతాం. ఆమెనే మస్జిద్ కట్టిందనుకో, ఎవరు పోతారు? మన ముస్లిం సోదరులు పోతారు. చర్చి కట్టిందనుకో, మన క్రీస్తు సోదరులు పోతారు. కానీ పిరమిడ్ జాతి మత కుల భేదం లేదు, వయస్సుతో భేదం లేదు, ధనికుడు పేదవాడు అన్న తేడా లేదు. గుడి ఎట్లయితే కట్టేసిన తర్వాత ప్రపంచానికి దేశానికి అర్పించబడుతుందో, పిరమిడ్ కూడా వాళ్ళ ఇంటి మీద కట్టినా పక్కన కట్టినా అది ఆ ఊరి వాళ్ళందరికీ. ఊర్లో పుట్టినాక ఊరు రుణం తీర్చుకోవాలయ్యా. ఈ తల్లి తన పుట్టిన ఊరు రుణం తీర్చేసుకునేది. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునింది, మేము కడతామని చెప్పేసి అందరూ కట్టడం మొదలు పెడితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క పిరమిడ్ 3 కిలోమీటర్ల దూరం వైబ్రేషన్స్ పంపించి అందరికీ ఆరోగ్యం కలిగిస్తుంది అంటే, ఈ ఊర్లో ఒక 10-20 పిరమిడ్లు, లేదా చుట్టుపక్కల ఏ ఊర్లో పిరమిడ్ లేదో ఆ ఊర్లో ఒక పిరమిడు తయారైనప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనకు రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టైం లేని కారణం చేత 4 నిమిషాలు మాట్లాడాను. ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని ఓపికలో పెట్టేదానికి నాకు ఇష్టం లేక నిలబెడుతున్నా. జై శ్రీమన్నారాయణ. పత్రిజీ మహారాజ్కి, జాన జగత్కు, జానాబాయి మాతకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా. ఎందుకంటే ఈ కాలంలో ఏందే అమ్మ సంపాదించింది మాకు పెట్టకుండా నువ్వేందో ఆడబెడుతుండవు, మాకు బిడ్డలు ఉండరు వాళ్ళకు కట్టించి వాళ్ళకు రాసి ఈ పొద్దు ఉంగరం చేయి రేపు కమ్మలు చేయి అని పీక్కొని తినే కాలంలో వాళ్ళు కూడా చెయ్యి పెట్టి పైకి తీసుకొని వచ్చిండ్రు అంటే ఇంకెంత గొప్ప. కొడుకులైతే పర్వాలే, వీళ్ళ కోపం వస్తుందేమో. అల్లుళ్ళు ఎంతసేపు నాకేం పెడతాం అని పీకేవాళ్ళు ఈడ పీకకుండా వాళ్ళది ఉండేది తెచ్చి పెడుతుండారంటే ఎంత గొప్పది. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఇంకా చెప్తుండా, ఉండే ఓపికలు ఉన్నాయా? ఆయన అన్నాడు, మాకు ఇంకా పిల్ల పాప ఉండరు, మళ్ళా చేస్తాం అని. మళ్ళీ ఎప్పుడు చేస్తావు? ఒక కథ ఉంది, ఆయన కోపగించుకోకూడదు ముందే చెప్తుండా. ఎవడో నాలాంటి సన్యాసి ఒక ఊరికి పోయినాడంట. ఒక పెద్ద ఇల్లు కల్లా ఆయన పిలిచిండు, మస్తుగా భోజనం పెట్టిండు, దక్షిణ ఇచ్చిండు. ఆ సన్యాసికి వాడి మీద ఇష్టమాయ. ఒరే భయ్, ఎంతకాలం ఈ సంసారం రా, నీకు మోక్షం ఇస్తా, నాతో పాటు రా అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, నా పిల్లలు చిన్నోళ్ళు స్వామి, కొన్నాళ్ళు పోయినాక రండి అన్నాడంట. ఆయన 15 ఏళ్ళు పోయినాక మళ్ళా వచ్చినాడు. పిల్లలకంతా పెళ్ళిళ్ళు ఇప్పుడే అయినాయి స్వామి, మనమళ్ళు పుట్లే, మళ్ళా వస్తాలే అన్నాడు. ఈయన మళ్ళా 15 ఏళ్ళకు వచ్చిండు. మనవాళ్లకు కాలేజీలో సీట్లు రాక నేను అల్లాడి తిరుగుతా ఉంటే నువ్వు మోక్షం అంటావు, పోరా బయటికి అన్నాడు. ఈ సన్యాసి పక్కకు పోయిండు. మళ్ళా 4 ఏళ్ల తర్వాత వాడి మీద ప్రేమతో మళ్ళా వచ్చిండు. వచ్చేసరికి వాడు లేడు. వాడి ఇంటి ముందు ఒక కుక్క ఉండదు. సన్యాసి జ్ఞాని కదా, ఆ కుక్క దిక్కు చూశాడు. వాడే కుక్క. ఆ కుక్క దగ్గరికి పోయిండు. ఒరే, ఇప్పుడన్నా రారా నాతో, నీకు మోక్షం ఇస్తాను అన్నాడు. ఇంట్లో అన్ని డబ్బులు ఉన్నాయి, వీళ్ళెందో క్లబ్బులు అంటారు తిరుగుతుంటారు. వీడు ఉన్నప్పుడు ఎంత చెమటోడ్చి కూడా పెట్టినాడు. ఇప్పుడు కొడుకులు జల్సాలు చేస్తుండ్రు, మనవాళ్ళు జల్సాలు చేస్తుండ్రు. ఇంటికి తాళం కూడా వేయకుండా బయటికి పోతుండరు, నేను చూసుకోకుంటే ఎట్లా అన్నాడు. సరే నీ కర్మ, ఇంకొక 5 ఏళ్ళు అయినాక వస్తానన్నాడు. ఇంకో 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కుక్క కనపడలే. ఆడ చెట్టు తొర్రలో ఒక పాము కనపడింది. సన్యాసి చూడంగానే కనుక్కున్నాడు, ఆ పాము ఈ కుక్కగాడే. ఒరే, ఇప్పుడన్నా వస్తావా నాతో అని. నా డబ్బులన్నీ ఈ తొర్రలోనే దాచిపెట్టినా, ఎవడొచ్చి ఎక్కపోతాడో స్వామి, నేను రాను అన్నాడు. ఇంకా సన్యాసి కోపం వచ్చింది, ఈ ఎదవని ఎట్లన్నా పట్టుకపోవాలా. ఇంట్లోకి పోయినాడు. ఏందమ్మా పిల్ల పాపలతో ఉండరు, ఆ త్వరలో చూడి ఇంత పెద్ద పాము ఉండదు అన్నాడు. సాల్ ఆ మాట అనగానే
అదే కొడుకులు, అదే మనవళ్ళు, అదే కోడళ్ళు ఇంతింతలా కర్రలు తీసుకొని వచ్చింది, తుప్ప పగలు కొట్టి చంపింది. అప్పుడు పోయినాడు సన్యాసితో పాటు. తుకారాం అంటాడు, కల్ కా కామ్ ఆజ్, ఆజ్ కా కామ్ అభి. రేపు రేపు అంటే రేపుకు రూపు లేదు, ఈరోజే మనకు శాశ్వతం. నిన్నటి గురించి తలుచుకుంటూ సగం దినం, రేపటి గురించి తలుచుకుంటూ సగం దినం, ఉన్న ఈ వర్తమానాన్ని పాడు చేయకుండా ఉపయోగించుకోవాలా. దినంలో 1 గంట ధ్యానం చేయండి, ఎవరూ చెప్పాల్సింది లేకుండా మొత్తం మీకే తెలిసి వస్తుంది. దినమంతా కూర్చొని ధ్యానం చేయమని చెప్పలే, మనకి పనులు ఉన్నాయి. 1 అరగంట కూర్చోండి చాలు. రోజు కూర్చొని మొదలు పెడితే ఆ ధ్యానమే మీకు సక్మస్తమైన దారి చెయ్యి పట్టి తీసుకొని పోతుంది. ఈ మాట గ్యారంటీ, సత్యం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణసముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పత్రిజీ మహారాజ్ కి, ధ్యాన జగత్కు, ధ్యానాబాయి మాతకు, వచ్చిన వాళ్ళందరికీ, రానోళ్ళందరికీ, అందరికీ జై. గట్టిగా చప్పట్లు కొడదాం సంతు సదానందగిరి గారికి. థ్యాంక్ యూ స్వామీజీ. మరి అందరికీ ఆకలి అవుతున్నట్టుంది, పోనీకి రెడీగా ఉన్నారు. మాకైతే ఆకలి లేదు, ఇంతమందిని చూసి ఖుష్. జానబాయి అమ్మ నిజంగా ఈరోజు ఆవిడ జీవితాన్ని ధన్యం చేసుకుందామని చెప్పొచ్చు. రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఎలా ఉండాలంటే జానకమ్మ అలా ఉండాలి, అవునా కాదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగున్నారు, వాళ్ళ 2 అమ్మాయిలు చక్కగా మాట్లాడారు. గట్టిగా చప్పట్లు కొడదా వాళ్ళకి. ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ చెప్పారు వాళ్ళు, అది నాకు బాగా నచ్చింది. ఆగు ఆగు, 1 నిమిషం ఆగు. అలాగే తప్పకుండా ఆ 7 తారీఖు నుంచి 15 మధ్యన ఏదైతే మనం సేవా కార్యక్రమం కర్తాలో పెట్టుకున్నామో అదే టైంలో ఆ 2nd వీక్లో 3 రోజులు మౌనధ్యానం కూడా అక్కడ ఉంటుంది. అందుకే నేను ఆ టైము నిజామాబాద్ జిల్లాకు పెట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ ప్రతి శక్తి స్థలకు రావాలి. చక్కగా మనం కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. మీ వంతుగా అక్కడ బాగా ధ్యానం చేయడానికి రండి. సేవా కార్యక్రమం ఒక ఎత్తు అయితే అక్కడ చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. బయట వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అక్కడ వచ్చి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎన్నో పనులు ఉండడానికి వాతావరణం ఎంత ఆటాటగా ఉన్నా కైలాసపురంలో ఎప్పుడు చల్లదనం ఇస్తూనే ఉంటుంది. కొంచెం ఎండ ఎక్కువగా కాగానే నిన్న పెద్ద వర్షం వచ్చింది, వాతావరణంతో మారిపోయింది. ఈరోజు నుంచి అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నడుస్తుంది, ఒక 200 మందితో. కాబట్టి మీ అందరినీ ఆ శక్తి స్థలాలకు ఆహ్వానిస్తున్నాం. ఎన్ని పిరమిడ్లు ఉన్నా, ఎన్ని ఆశ్రమాలు ఉన్నా, శక్తి స్థల్ పత్రిజీ సమాధి ఉన్నదే మనకు అత్యంత ఉన్నతమైన స్థలం, పిఎస్ఎస్ మూమెంట్, అవునా? మరి అక్కడికి రావాలి తప్పకుండా అందరూ. అలాగే ఒక్క విషయం అయితే మీ అందరికీ నేను చాలా విషయాలు చెప్పుకుంటూనే ఉంటాం, వింటూ ఉంటాను అందరి. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో డిపెండెన్సీ లేదు ఎక్కడ. నేను నీకేదో సహాయం చేస్తాను, ఎవరి నుంచి ఏదో సహాయం పొందుతాం, పైనుంచి ఎవరో ఏదో మనకు చేసి పెడతారు, కర్మ తీరుస్తారు, మన బాధల నుంచి బయటపడేస్తారు. ఇవన్నీ అపోహలు, గుర్తుపెట్టుకో. సృష్టిలో లేని పదం అది. పత్రిగారు చెప్పిన గొప్ప పదం అది. ఎవరి మీద ఆధారపడకు, నీ మీద నువ్వే ఆధారపడు. అందుకే సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఎవరైతే మనకు ఆదర్శం ఉన్నాడో, 10 అవతారంలో 9 అవతారం. ప్రపంచానికి ధ్యానాన్ని ఎంతోమంది చెప్పారు, కానీ ప్రపంచమంతా ధ్యానం పరిచయం చేసిపోయాడు ఆయన. తిరిగి 2500 సంవత్సరాల తర్వాత ఆ విధంగా పరిచయం ఇగో పత్రిగారి ద్వారా జరిగింది ప్రపంచానికి ధ్యానం. ఆ రోజు చనిపోయేటప్పుడు ఆఖరి 24 గంటల నీడలా ఉన్న ఆనందుడు అడిగిన ఒకే ఒక ప్రశ్న, నువ్వు పోతంటున్నావు నా, మరి నాకేం, నేను ఇంకా బుద్ధత్వం పొందలేదు, నాకేమని ఇవ్వవా అన్నాడు ఆయన. ఒరే పిచ్చోడా, నీకు చెప్పవలసిందంత చెప్పాను, ఇవ్వవలసిన జ్ఞానం అంతా ఇచ్చాను, ఇక చేయవలసిందే ఉంది, నేను చేయడానికి ఏమి లేదు అని లాస్ట్లో ఒకే మాట చెప్పాడు, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నీ బుద్ధత్వం నువ్వే సాధించుకో, నేను నీకేమి చెయ్యలేను అన్నాడు ఆయన. నిజంగా అలాంటిదే ఉంటే ఒక మాట చెప్పేవాడు, ఎవరే ఆనంద, నువ్వు ఏడవకు, బాధపడకు, నేను పైలోకంలో వెళ్తాను, పైలోకం వెళ్ళిన తర్వాత
నీకు నేను సహాయం చేస్తాను చెప్పాడా? చెప్పలేదు. మరి మనం ఎట్లా చెప్పుకుంటున్నాం? పైన మాస్టర్లు ఉన్నారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎల్ఐ చేస్తాడు. ఎక్కడి మాటలు ఇవన్నీ? వేస్ట్ ఆఫ్ యువర్ టైం. భూమి మీద నీకు ఎవరు ఒకే ఒకడు సహాయకుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక సహాయకుడు ఉంటాడు. ఎలా? ఈరోజు నువ్వు కిందున్నావు, ఇంతకుముందు నువ్వు పైన ఉన్నప్పుడు ఆ వ్యక్తి కిందున్నాడు, పైనుంచి నువ్వు సహాయం అందిస్తావు. కాలక్రమేణా నువ్వు కిందికి వస్తావు, కిందినోడు పైకి పోతాడు. నువ్వు చేసిన సహాయమే తిరిగి అతని ద్వారా నీకు అందుతుంది తప్ప అప్పనంగా కానీ ఫ్రీగా కానీ ఈ భూమి మీద ఎవడు 1 మిల్లీగ్రామ్ అంత సహాయం కూడా చెయ్యడు కాక చెయ్యడు. గుర్తుపెట్టుకోండి. అందుకే అంత పెద్ద పదం చెప్పాడు. ఇకనైనా అలాంటి మాటలు వదిలిపెట్టండి. దెర్ ఇస్ నో డిపెండెన్స్. దానికోసమే జన్మ. నువ్వు స్వేచ్ఛగా, అందుకే ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు. గుర్తు. ఈ మధ్యనంతా డ్రామా, సంసారము, పిల్లలు, ఇదంతా అనుభవం కోసం, అదంతా కథ వేరు. కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే కొటేషన్ చెప్తారు. తప్పకుండా ధ్యానం అంటేనే ఇండిపెండెన్స్గా బతకడం అంతే. నేను ఎవరి మీద డిపెండెన్స్ కాను. నాకు ఎక్కడ పోవాలనిపిస్తే పోతాను, పడుకోవాలనుకుంటే పడుకుంటాను, తినాలనుకుంటే తింటాను, మాట్లాడంటే మాట్లాడను. నేను మాట్లాడదనుకుంటే నేను మాట్లాడాను, నాకు అవసరం లేదు. ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం. అది స్వేచ్ఛను పొందాలి ప్రతి. దానికోసమే ఈ ధ్యానం. ఇంతకుముందు అమ్మాయి చక్కటి మాట చెప్పింది. ధ్యానం వల్ల జరగదంటూ ఏమీ లేదనే విషయం అర్థమైంది ఈ రోజున. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ అది. నేను తెలుసుకున్న ధ్యానం అనే డిక్షనరీలో అసంభవం అనే పదమే లేదు. చక్కగా సాధన చేస్తే గుర్తుపెట్టుకోండి. అసంభవము, ఇది జరగదనే పదం లేనే లేదు. చాలామందికి తెలుసు, శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, కొన్ని ఆర్గన్స్ కుంటుపడ్డప్పుడు లివర్ తీసి లివర్ పెట్టుకోవడము, గుండె మార్పిడి చేయడము, కొన్ని ఆర్గన్స్, కొత్త ఆర్గన్స్, ఇవన్నీ రకరకాలు చూస్తున్నాం. కొన్ని కట్ చేసి బయటకు పడేయడాలు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఏ ఆర్గన్ చిన్న ముక్క బయటకు పోయినా తిరిగి సాధన చేసి చేసి పునఃసృష్టి చేసుకోవాల్సిందే సాధకుడు. ఇంకొక దారే లేదు. అందుకే శరీరంలో ఘాటు పడ్డది, కత్తెరబడ్డది అంటే చాలా కథ ముందట ఉన్నది అని అర్థం. అందుకే ఏది మిల్లీగ్రామ్ అంత బ్లడ్ తక్కువ ఉన్నా, మిల్లీగ్రామ్ అంత శరీరంలో ఏ ఇబ్బంది ఉన్నా, మిల్లీగ్రామ్ అంత అశుద్ధం ఉన్నా ఈ శరీరాన్ని స్వీకరించబడది. గుర్తుపెట్టుకోండి. 100% పరిపూర్ణంగా, 100% ఫుల్ లోడెడ్ వెహికల్గా ఈ వాహనం మారినప్పుడే అది స్వీకరించబడుతుంది. అప్పటి వరకు నీ రాక తప్పది, నీ పోక తప్పది. అందుకే ఆ ఉన్నన్ని రోజులు ఎందుకు చెప్తున్నా అంటే సాధన మీద దృష్టి పెట్టండి. ఇగో ఆహార వ్యవహారాలు సరి చేసుకోండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ మౌనంలో ఉండడం మొదలు పెట్టండి. అవసరమా? 10 మాటలకు ఒక్క మాట, 100 మాటలకు ఒక్క మాటతో పని అయిపోతుంది. ఒక్కసారి గమనించుకోండి, ఎంత వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాం. పక్క వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఇవే గాసిప్స్. మళ్ళా ఒక ధ్యానం చేసేవాడు గాసిప్స్ మాట్లాడొచ్చా? మాట్లాడితే నిజమే మాట్లాడాలి, మాట్లాడితే వాస్తవమే మాట్లాడాలి. ఒక్క చిన్న అబద్ధం చెప్పినా అది ఆత్మకి ఎంతో క్షోభనిస్తుంది. గుర్తుపెట్టుకుని నేను ఫస్ట్లో మాట్లాడాను పత్తిగారి దగ్గర గొప్పల కోసం, కానీ సాధన మొదలుపెట్టిన దాకా నాకు అర్థమైంది అది ఎంత బాధ ఇస్తుందో. లోపల ఒక పెద్ద అడ్డుగోడే నిలుస్తుంది. అందుకే మాట్లాడి జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి. అనవసరమైన మాటలు ఆపేసేయండి, అనవసరమైన తిండి ఆపేసేయండి, అనవసరమైన ఆలోచనలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అవసరమైన ఆలోచనలు ఉంటాయి, అవసరమైన జీవితమే హాయిగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అమ్మగారు గట్టిగా చెప్పకూడదు వాళ్ళ కుటుంబ సభ్యులకు. మరి థ్యాంక్ యూ. మీ జిల్లాకు మంచి పేరు పెట్టిండ్రు బాయ్. ఆబాద్ అంటే వర్ధిల్లు అని కదా. నిజం వర్ధిల్లు, నిజం ఆబాద్. కొంచెం రాగం తీస్తే నిజామాబాద్. నిజం వర్ధిల్లు. ఆబాద్ అంటే స్వేచ్ఛ, వర్ధిల్లు ఆబాద్. వర్ధిల్లు ఆబాద్ అంటే ఆజాద్ కావడం. ఉన్నాయి వర్ధిల్లు. అన్ని వాళ్ళు ముస్లిమ్స్ అంతా అదే పేరు పెట్టుకుంటారు. గట్లా అంత మంచి నిజామాబాద్ పేర్లో ఉండం. మనమంతా నిజంలో జీవిస్తాం గాక. అందరం ఒక్కసారి చేతులెత్తి నిజామాబాద్కు జై. నిజము వర్ధిల్లుగాక, ధర్మము వర్ధిల్లుగాక, సత్యము వర్ధిల్లుగాక, నన్ను నేను తెలుసుకొనేదనుగాక. జై శ్రీరామ్. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి బోధనలో 3 గంటల మౌన, అది ధ్యానం చాలా గొప్ప విశేషం. ఇది మంచి కార్యక్రమం. 3 గంటలు రోజు కూర్చోగలిగితే చాలా చాలా మార్పులు వస్తాయి. ఎక్కువ పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మొత్తం ఆ ధ్యానమే మీకు అన్నీ చెప్పిస్తుంది. ఓకేనా?
మరి రేపు కూడా ఆడికి వేములవాడకు అందరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మరి చివరగా 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చుందాం. మరి సదానందగిరి స్వామి గారి సాంగత్యంలో ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకున్న తర్వాత మరి చివరగా మన జానాబాయి గారి సోదరుడు విశ్రాంత తహసీల్దార్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఒక 2 నిమిషాలు వారి సందేశం తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని పిరమిడ్ ఓపెనింగ్ చేసుకొని అద్భుతమైన ధ్యానామృతాన్ని స్వీకరించి తిరిగి మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ సమావేశ ముఖ్య అతిథి అయిన మహారాజు గారు మరియు వేదిక పైనున్న పెద్దలు అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ సమావేశం మా చెల్లెలు ఏర్పాటు చేయడం నాకు చాలా గర్వకారణం ఉంది. ఈరోజు హాజరైన ఈ విశేష